రేపు నువ్వు లాటరీ వేస్తావా? మరి తమ్ముడు మీ తాత వేస్తారా? షర్ట్ చూసావా? ఇది నేను ఆ ఏజ్లో ఉన్నప్పుడు షర్ట్ నేను ఇచ్చింది, ఇప్పుడు మా తమ్ముడు వేసుకున్నాడు. సో ఆ ఫోటో. హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఈ బ్లాగ్లో వచ్చేసా గైస్, నేనైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సంక్రాంతి పిలిచారు. సో నేను మా అమ్మ వెళ్తున్నాం. సో బైక్లో వెళ్తున్నాం. ఇదే బైక్, నా డాడీ బైక్. ఈ డాడీ ఈరోజు వర్క్ వెళ్ళదు కానీ బైక్ నేను అడిగేసిన అంటే వెళ్తాం అనేసి. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. అమ్మ దాన్ని ఇంట్లో బ్యాగ్ ఇవన్నీ రెడీ చేస్తుంది. సో వెళ్తున్నాం అయితే గైస్. ఈ బస్తాలు ఏంటుందో అక్కడికి వెళ్ళినాక చూపిస్తా గైస్. ఆ బ్యాగులు కూడా. అమ్మ అయితే ఇంట్లో డ్రెస్లో అన్నీ ఆడేస్తుంది, ఎందుకంటే స్నానం చేసిన డ్రెస్ అన్నీ ఇక్కడ బయట పెట్టేస్తే మళ్ళీ ఎవరో తీసుకుంటారు అనేసి ఇంట్లో పెట్టేస్తున్నాను. 3 days తర్వాత మళ్ళీ ఇస్తాం ఊరికి. అందుకోసం నాకైతే రావడం లేదు. ఫైనల్ అయితే దగ్గరికి వచ్చేసాం మేము. అయితే ప్యాకెట్ పట్టుకుంది గ్రీన్ పాస్తా ఉంది, పిలిచి కొనుగోలు తీసుకున్నాం. కానీ అక్కడ కొద్దిగా ఐసాన్ని బాగోలేదని మా దగ్గర నుంచి కొనుగోలు తీసుకున్నాం. సో టోపూడిగా అవి టోటల్ 90 kilometers, మేమైతే 80 kilometers వచ్చేసాం. ఇక 10 kilometers ఉన్నాయి, 10 kilometers దూరం ఉన్నాం. ఇక వెళ్తున్నాం. అక్క నేను వస్తాననేసి గురించి నాకు అక్కడికి తెలియదు. యాక్చువల్లీ నేను వస్తాననేసి అక్కడికి తెలియదు. మా బస్సు వస్తా మా బైక్లో వచ్చేస్తున్నా. అక్కడ ఏమో ఫైనల్ అయితే అక్క వాళ్ళ ఇంటికి చేరుకున్నా. సో అక్కడి చిన్న షాప్ ఉంది అక్కడ దాటింది. సో ఇంటి నుంచి అంటే ఏమేమి వస్తుంది తెచ్చాను అప్పుడు చెప్పాను కదా. సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ ఇదైతే మా మేనల్లుడు కోసం తెచ్చాను, అది తింటారనేసి. ఈ బుక్ కూడా మా అక్క కోసం బాగోటం. సో ఐస్ బస్తా కూడా తెచ్చినాం. బస్తా అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తాం. మేనల్లుడు వస్తుంది, మేనకోడలు. సిరి బాగున్నావా? సంజు నీ కోసం రే ఇద్దరు. అదేంటి ఓపెన్ చేయి. సో మేనల్లుడు మేనకోడలు. రే బుక్ ఉందిరా, ఓపెన్ చేయరా. ఏమేమి ఉన్నాయో. బకెట్స్ ఉన్నాయి. బకెట్స్ నీకోసమే వాటర్ తేయడానికి తెచ్చింది అమ్మమ్మ. ఏం లేదు, బెల్లం కొబ్బరికాయలు రేపుడు కోసం. ఓయ్ సంజు రేట్రా ముక్కలు అదేంట్రా రే. నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన, మా తమ్ముడు. సో రేపు లాటరీ. ఇక్కడ సంక్రాంతికి ప్రతి ఒక్కరు అంటే లాటరీ ఇస్తారు అక్కడ. సంజు పడిపోతావు రీ. ఇవన్నీ ఆడిపెట్టినారు. రేపు స్టార్ట్ అవుద్ది లాటరీ, 3 days రేపటి నుంచి. సో మా తమ్ముడు అయితే హాస్టల్ స్కూల్ అని సెలవు 10 రోజులు, అందుకోసం వస్తారు ఇంటికి. సంత బొమ్మలు గైస్. సో మా పిన్ని వాళ్ళు ఫస్ట్ అయితే అక్కడ ఉండేవాళ్ళు, తర్వాత ఇల్లు షిఫ్ట్ అయ్యారు. సరదాగా ఉంటుంది. మళ్ళీ ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో చికెన్ మటన్ వండుతారు ఈరోజు రేపటి నుంచి. సంజు ఏం చేస్తున్నావు రే? మా మేనకోడలు వచ్చింది. మేనకోడలు పడిపోదు చూసారా? మేనకోడలు సంజు. సిరి రేపు నువ్వు లాటరీ వేస్తావా? మరి తమ్ముడు మీ తాత వేస్తారా? తమ్ముడు వేస్తామన్నారంట. రే ఎవరు వేస్తారు రే? గైస్ మా తమ్ముడు షర్ట్ చూసావు? ఇది నేను ఆ ఏజ్లో ఉన్నప్పుడు షర్ట్ నేను ఇచ్చింది, ఇప్పుడు మా తమ్ముడు వేసుకున్నాడు. సో ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇప్పుడు నేను ఆ స్టేజ్ నుంచి వచ్చాను. అది యాక్చువల్లీ ఆ షర్ట్ నాది, నా తమ్ముడికి ఇస్తాను. ఇప్పుడు వేసుకున్నాడు చాలా డేస్ తర్వాత. ఇప్పుడు మేబీ 5-6 years అయిపోద్ది కావాలా. గైస్ ఇంట్లో ఖాళీగా ఉన్నాం, పాప్కార్న్ చేస్తున్నాం. చూడండి. ఖైవునా తింటావా? ఫైనల్లీ పాప్కార్న్ రెడీ అయిపోయింది.
భయ తిను ఇదిగో ఏ పాప్కార్న్ బ్రో ఏ గొడవ ఈ తగిలిందా తిను 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 ఎలా ఉంది ఎలా ఉంది తిను 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 ఏ ఒక పాట పాడు దయ్యమా దయ్యమా మీరు పాట పాడతారు ఇంకా ఓకే గాయ్స్ మళ్ళీ రేపు కలుద్దాం.